అలింకో మరియు IOCL ద్వారా పర్సన్స్ విత్ డిసేబిలిటీ కొరకు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ అఫేర్స్ అండ్ కరీంనగర్ ఎంపీ గారు శ్రీ బండి సంజయ్ గారికి, IOCL నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ విపిన్ కౌర్ గారికి, మా ANC చైర్మన్ గారు, మిగతా అధికారులు, RDO, COZP, DWO, మిగతా అన్ని అధికారులు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ప్రతినిధులు అండ్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన మన దివ్యాంగజనులు అందరికీ నమస్కారం అండ్ శుభాకాంక్షలు. ఇవాళ మనకి మీ అందరికీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ద్వారా మీ ఆల్రెడీ ఉన్న ఒక ఛాలెంజింగ్ లైఫ్ లో మీరు ఆ సపోర్ట్ తో ఇంకా ప్రాపర్ గా ముందుకి వెళ్ళగలుగుతారు. అది కొరకు మీ అందరికీ శుభాకాంక్షలు అండి. ఇంతకుముందు IOCL నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ గారు చెప్పారు, సశక్త భారత్. సశక్త భారత్ అంటే ఎంపవర్డ్ ఇండియా. ఎంపవర్డ్ అంటే దీనిలో ఉన్న మన సమాజంలో, మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి మనము ఎంపవర్ చేసి ఈ భారతదేశంకి, ఈ సొసైటీకి కాంట్రిబ్యూషన్ లో వాళ్ళు డెవలప్మెంట్ లో వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, వాళ్ళకి మనము ఇంకా ఎలా ఎంపవర్ చేయగలుగుతాము, అది గురించి మాట్లాడాలి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం సుగమ్య భారత్, సశక్త భారత్. సుగమ్య అంటే యాక్సెసిబుల్. యాక్సెసిబుల్ అంటే ఏమైనా ఒక ప్లేస్ కానీ, ఆపర్చునిటీ కానీ, పని కానీ అందరి కొరకు యాక్సెసిబుల్ ఉండాలి. ఆ యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి వేరే వేరే పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డిసేబిలిటీస్ కి చిన్న ఒక వీల్ చైర్ రూపంలో, ఒక హియరింగ్ ఎయిడ్ రూపంలో, ఒక బ్రెయిన్ ఆపరేటెడ్ ఫోన్ రూపంలో మనము హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్, చాలా ప్లేసెస్ వాళ్ళకి యాక్సెసిబుల్ అవుతుంది. ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ దీనిలో మనకి ప్రత్యేకంగా ఆనరబుల్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తో, అలింకో మరియు IOCL వాళ్ళకి CSR ఇనిషియేటివ్ తో మండల్ వారీగా మేము జిల్లాలో టోటల్ 6 క్యాంప్స్ పెట్టాం సార్. దీనిలో ఒక క్యాంప్ ఎలంతకుంట మండల్లో నేను కూడా స్వంతగా అటెండ్ అయ్యాను. అక్కడ చూసాము, చాలా మంది వచ్చారు. అక్కడ అలింకో ద్వారా వచ్చిన టీం చాలా సిస్టమేటిక్ గా సైంటిఫిక్ మేనర్ లో వాళ్ళకి అసెస్మెంట్ చేసి నోట్ చేసి వెళ్లారు. టైమ్లీ మేనర్ లోనే అది అన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ రావడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు స్టోరేజ్ అప్పుడు మేము కూడా మా కలెక్టరేట్ సైడ్ నుంచి ఒకసారి మొత్తం లెక్క తయారు చేశాము. యాక్చువల్ గా అది కరెక్ట్ అని వచ్చింది లేదు. దాదాపు 813 ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి రావడం జరిగింది. దీని కొరకు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొరకు తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదం. ఇవాళ మేము ఎక్కువ శాతం మందికి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము. దీని తర్వాత DWO గారికి డైరెక్షన్ అంటే మండల్ కానీ మీ ఆఫీస్ లో కానీ వివిన వీక్ మిగతా అందరు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి మనము ఇది పంపించాలి. వారికి ప్రాపర్ ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ రూపంలో తీసుకొని ఆ లెక్క మొత్తం మన దగ్గర ఉండాలి. ఆ ఎడిషన్ తో మనము పర్సన్స్ విత్ డిసేబిలిటీ గురించి మాట్లాడే అంటే సార్, ఇప్పుడు మన GGH సిరిసిల్లాలోనే ఒక ప్రత్యేకంగా UDID వార్డ్ కూడా తయారు చేయడం జరిగింది. మనకి COSRP ద్వారా డైరెక్షన్ ప్రకారం UDID ఫండ్ కిందికి దాదాపు 12 to 13 లాక్ పెట్టి దీనికి ప్రాపర్ రీఫర్బిష్మెంట్, రినోవేషన్, ర్యాంప్, స్పెషల్ టాయిలెట్, స్పెషల్ రిజిస్ట్రేషన్ డెస్క్, కొంచెం బ్యూటిఫికేషన్, కలరింగ్ చేసి వీల్ చైర్స్ ఎక్స్ట్రా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ మన హాస్పిటల్లో తయారు చేయడం జరిగింది. మనకి సదరం క్యాంప్ గురించి ఇప్పుడు నెలలో అట్లీస్ట్ 4 to 5 టైమ్స్ మనము క్యాంప్ పెడుతున్నాము. ఆ క్యాంప్ లో 100% వాళ్ళు అటెండ్ అయిపోవాలి. అది కొరకు మన DRDO ఆఫీస్ నుంచి ఒక DPM కార్డర్ పర్సన్ కి పెట్టి రౌండ్ ద క్లాక్ వాళ్ళ తరఫు నుంచి కాల్ కూడా చేస్తూ ఉన్నాము. సో దట్ అండ్ ఒక SMS కూడా వెళ్తుంది. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా ఏం స్లాట్, ఏం డే కి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వరకు మన జిల్లాకి ఒకటే ఛాలెంజ్ అంటే మన GGH సిరిసిల్లాలో అన్ని విధాలు ఉన్న డాక్టర్స్ లేరు. సో చాలా మంది MR కేసెస్ కి, న్యూరో కేసెస్ కి మేము హైదరాబాద్ కి పంపాల్సి వస్తుంది.
కానీ ఇప్పుడు రీసెంట్ గా మనము ఆడియోలాజిస్ట్ కి కూడా మన లెవెల్లోనే పిలుస్తాం, అది కొరకు ట్రై చేస్తున్నాము. మన దగ్గర ఏరియా హాస్పిటల్లో బేరా మెషిన్ ఉంది, అది రిపేర్ చేపించాము. తొందరగానే అది మనము డిఐసి ఇన్ఛార్జ్ తో మాట్లాడి సౌండ్ ప్రూఫ్ రూమ్ కూడా తయారు చేపిస్తాము. సో దట్ హియరింగ్ డిసేబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మన లెవెల్లోనే సాల్వ్ అయిపోవాలి, అంతవరకు ట్రై చేస్తాము. దీని తర్వాత ఇప్పుడు చెప్పారు మన జిల్లాలోనే అంత ముందు చాలా అన్ని స్టేక్ హోల్డర్స్ ప్రయత్నంతో ప్రత్యేకంగా పర్సన్స్ విత్ డిసేబిలిటీ ద్వారా నడుపుతున్న ఒక IOCL పెట్రోల్ బంప్ ఉంది. దీనిలో దాదాపు 10 మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ కొరకే ఎంప్లాయ్మెంట్ కానీ ఆదాయం జనరేట్ చేసి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్ లో మనము అది కూడా ముందుకి వెళ్తున్నాము. దీంతో పాటు ఎక్కడైనా ఏమైనా కార్యక్రమం పెట్టినా అప్పుడు ఇది ఒక విషయం కాన్షియస్ గా మా మైండ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ర్యాంప్ ఉండాలి, వీల్ చైర్స్ ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి, అది కొరకు స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి రాజరాజేశ్వర టెంపుల్ దక్షిణ కాశీ, ఆ వేములవాడ టెంపుల్ లో శివరాత్రి అంటే చాలా గొప్ప ఫెస్టివల్. 3 days లో మన దగ్గర 4 లక్షలు దర్శనార్థులు వస్తూ ఉంటారు. అది కొరకు కూడా ఈసారి మన DW గారి కోఆర్డినేషన్ తో ఒక స్పెషల్ హెల్ప్ డెస్క్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ దాదాపు 50 to 100 వీల్ చైర్స్ అక్కడ పెట్టాము. మన ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మహిళల కొరకు ఒక బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేశాము. అండ్ మా అంగన్వాడీ టీచర్ ద్వారానే వాలంటీర్స్ గా పెట్టి చాలా మందికి ఆ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఇవ్వగలిగాము. ఇంకా మనకి ఇప్పుడు డే కేర్ సెంటర్ కూడా సిరిసిల్ల టౌన్ లో స్టార్ట్ అయింది. మా DWతో రిక్వెస్ట్ అంటే మన సీనియర్ సిటిజన్ తో పాటు మన పర్సన్స్ విత్ డిసేబిలిటీ కూడా అక్కడ వచ్చి ఒకవేళ అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ ఫిజియోథెరపీ ఫెసిలిటీ కానీ బుక్స్ కానీ దే వాంట్ టు యూటిలైజ్ అంటే ప్లీజ్ అలౌ దెమ్ టు యూజ్ దాట్, బికాస్ అది చాలా మంచి ఫెసిలిటీ, మంచిగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి వాళ్ళు కూడా ఇది ఓపెన్ టు యూజ్ అండ్ మీరు కూడా అక్కడ వచ్చి దీనికి యూటిలైజ్ చేయవచ్చు. సో ఇంకా ఈ డైరెక్షన్ లో మనము అన్ని స్టేక్ హోల్డర్స్ ప్రత్యేకంగా మా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వెల్ఫేర్ మరియు DRDO మరియు హెల్త్ ఈ 3 డిపార్ట్మెంట్ కి రోల్ చాలా ప్రత్యేకమైన ఉంది. వాళ్ళు అలాంగ్ విత్ మనకి నాన్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ లిమ్కో అండ్ అదర్స్ మనము అందరు కలిసి ఒక టీం లాగా పని చేస్తే డెఫినెట్ గా మనము ఈ సుగమ్య భారత్ సశక్త భారత్ ఆలోచనకి ఒకటి ఇన్ రియాలిటీ అది మనము అచీవ్ చేయగలుగుతాము. విత్ దాట్ వన్స్ అగైన్ ధన్యవాదాలు అండ్ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. సశక్త భారత్ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహకారం అందుతుందని, జిల్లా యంత్రాంగం నుండి దివ్యాంగులకు అందించాల్సిన అన్ని సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలియజేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MP పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్.